హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే ఫార్మింగ్ ఛానల్. ఈరోజు అంటే 3 అక్టోబర్ 2024 గురువారం ఏ కోళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మై స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేయండి. ఈ ఛానల్లో కోళ్ళ కలర్ డైలీ అప్డేట్ మరియు కోళ్ళ గురించి పెట్టడం జరిగింది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. కోడి విజయం సాధించాలంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి పోట్లాట ఉండాలి, రెండోది రంగు కూడా ఉండాలి. రంగులో ముందుగా దిక్కు గురించి తెలుసుకుందాం. ఈరోజు దిక్కు వచ్చేసి పడమర దిక్కు. పడమర ముఖంగా కోడిని వదిలితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నక్షత్రంలోకి వెళ్దాం. ఈరోజు నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం. ఈ నక్షత్రం మధ్యాహ్నం 3:30 వరకు నడిచిద్ది. ఈ నక్షత్రంలో గెలిచేవి చూసుకున్నట్లయితే డేగ నల్లమైల మీద, పింగళ మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పింగళి నెమలి మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నెమిలి ఎర్రపొడల కోడి మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పసుపు రంగు డేగ నెమిలి మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ జాముల్లోకి వెళ్దాం. మొదటి జాము వచ్చేసరికి 5 గంటల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే కోడి చూపులు, కాకులు, కోడి కాకులు, కోడి చూపున కాగిడాగులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే పింగళాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, నెమలి డేగలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రెండో జాములోకి వెళ్దాం. రెండో జాము వచ్చేసరికి 7 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే నెమల్లో కోడి చూపులు, కోడి నెమళ్ళు, నెమలి పింగళాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే డేగలు, కాకులు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మూడో జాములోకి వెళ్దాం. మూడో జాము వచ్చేసరికి 10 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచే చూసుకున్నట్లయితే డేగలు, నెమళ్ళు, నెమలి డేగలు, పచ్చకాకి డేగలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే పింగళాలు, కోడి చూపులు, కోడి పింగళాలు, కాకి పింగళాలు, కోడి కాకులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నాలుగో జాము వచ్చేసరికి 1 గంట నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే పింగళాలు, డేగలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఐదో జాము వచ్చేసరికి 3 గంటల 54 నిమిషాల నుంచి 6 గంటల 12 నిమిషాల వరకు. ఈ జాములో గెలిచేవి చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఓడిపోయి చూసుకున్నట్లయితే డేగలు, పింగళాలు, డేగ పింగళాలు, కోడి డేగలు, కోడి పింగళాలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సపోర్ట్ మీ.